నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి ఒక సబ్ టాపిక్ అయినటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు అనేవి ఈ టాపిక్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి అందుకోసమే దీన్ని ఎక్కువసేపు చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో రెండు అకౌంట్లు ఉంటాయని చెప్పుకున్నాం. అది కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. గత వీడియోలో కరెంట్ అకౌంట్ గురించి చెప్పుకున్నాం. ఈ కరెంట్ అకౌంట్లో మరలా మనకి రెండు రకాలైన అంశాలు అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. ట్రేడ్ అకౌంట్, దీన్నే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. గూడ్స్కి సంబంధించి విజిబుల్స్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇందులో నమోదు చేస్తాం. అలాగే ఇన్విజిబుల్స్, అదృశ్య అంశాలని నమోదు చేస్తాం. ఈ అదృశ్య అంశాల్లో మనకి సర్వీసెస్ ఉంటాయి, ఇన్కమ్ ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఈ ఇన్కంలో మరలా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, డివిడెండ్, ప్రాఫిట్ అనేటువంటి అంశాలు ఉంటాయి. అయితే ప్రతిసారి ఎందుకు రాస్తానంటే ఇది తెలుసుకోవాలంటే ఇది కూడా ఉండాలి, ఇది తెలుసుకోవాలంటే ఇది కూడా ఉండాలి. రెండు ఉంటేనే మనకి కొంత క్లియర్గా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. గత వీడియోలో మనం ఈ కరెంట్ అకౌంట్కి సంబంధించిన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో క్యాపిటల్ అకౌంట్కి సంబంధించినటువంటి అంశాలని మనం చెప్పుకున్నాం. ఈ క్యాపిటల్ అకౌంట్ అనేది సాధారణంగా మనకి లాంగ్ టర్మ్కి సంబంధించిన అంశం. ఇది లాంగ్ టర్మ్ నేచర్ని కలిగి ఉంటుంది, అంటే దీర్ఘకాలికమైనటువంటి అంశాలుగా చెప్తాం. అలాగే దీన్ని స్టాక్గా చెప్తాం. మనం జాతీయాలను చెప్పేటప్పుడు స్టాక్ ఫ్లో అనేటువంటి అంశాలు చెప్తాం కదా, సో అలా దీన్ని స్టాక్ అంశంగా చెప్తాం. దీన్ని అయితే ఫ్లో అంశంగా చెప్తాం. ఇది లాంగ్ టర్మ్ నేచర్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ క్యాపిటల్ అకౌంట్లో సాధారణంగా ఏ అంశాలను తీసుకుంటారంటే ఈ క్యాపిటల్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అంటే పెట్టుబడి. ఈ పెట్టుబడిని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో క్యాపిటల్ అకౌంట్లో నమోదు చేస్తాం. ఈ ఇన్వెస్ట్మెంట్లో మరలా మనకి ఏముంటాయంటే ఒకటి ఎఫ్డిఐ ఉంటుంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చెప్తాం? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ఒక దేశంలోనే కంపెనీలు ఉంటాయి. లిస్టెడ్ కంపెనీ, అన్లిస్టెడ్ కంపెనీ చెప్తాం. లిస్టెడ్ కంపెనీ అంటే స్టాక్ మార్కెట్లో నమోదయ్యి షేర్స్ ట్రేడింగ్ జరుగుతున్నటువంటి కంపెనీని లిస్టెడ్ కంపెనీగా చెప్తాం. అలాగే స్టాక్ మార్కెట్లో నమోదు అవ్వకుండా షేర్స్ ట్రేడింగ్ అవ్వనటువంటి కంపెనీస్ని అన్లిస్టెడ్ కంపెనీస్గా చెప్తాం. లిస్టెడ్ కంపెనీ విషయానికి వస్తే ఈ లిస్టెడ్ కంపెనీలో అయితే ఆ కంపెనీ ఏదైనా ఒక కంపెనీకి డైరెక్ట్గా అందులో మూలధనం, క్యాపిటల్ అంటే ఆ పరిశ్రమ రన్ అవ్వడానికి, స్థాపించడానికి అవసరమైనటువంటి మూలధనంలో 10% కంటే ఎక్కువ మూలధనం పెట్టుబడి పెట్టాడు అనుకోండి. 10% కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే దానిని ఎఫ్డిఐగా చెప్తాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇతర దేశాలకు చెందినటువంటి సంస్థలు భారతదేశానికి చెందినటువంటి కంపెనీల్లో డైరెక్ట్గా పెట్టుబడి పెడితే ఎంత పెట్టుబడి? ఆ కంపెనీ యొక్క మూలధనంలో 10% కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే దానిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా చెప్తాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆ వ్యక్తి డైరెక్ట్గా కంపెనీలో పెట్టుబడి పెట్టాడు కాబట్టి మేనేజ్మెంట్ సక్రమంగా ఉండేటట్టుగా చూసుకుంటాడు. అవసరమైతే ఇతర దేశాల నుంచి మేనేజ్మెంట్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే తన దేశం నుంచి తనకు తెలిసినటువంటి లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి తీసుకొచ్చి ఈ కంపెనీలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాడు. అలా మేనేజ్మెంట్ స్కిల్స్ని, సాంకేతిక పరిజ్ఞానం, ఇలా అనేక రకమైనటువంటి అంశాల్లో తన ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ కంపెనీలో ఉంటుంది. అలా ఉండేటటువంటి దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి చెప్తాం. ఇది లిస్టెడ్ కంపెనీ విషయంలో. అన్లిస్టెడ్ కంపెనీ విషయంలో అయితే అన్లిస్టెడ్ కంపెనీ
ఈ అన్లిస్టెడ్ కంపెనీ విషయంలో ఎఫ్డిఐని ఎలా క్లాసిఫై చేస్తామంటే, అన్లిస్టెడ్ కంపెనీ విషయంలో 1% పెట్టుబడి పెట్టినా 1% పెట్టుబడి పెట్టినా దాన్ని ఎఫ్డిఐగా చెప్తాం. 1% కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు, ఎంతైనా. అదే లిస్టెడ్ కంపెనీ అయితే 10% కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. అన్లిస్టెడ్ కంపెనీ అయితే ఎంత పెట్టుబడి పెట్టినా 1% పెట్టినా 0.5% పెట్టినా దాన్ని ఎఫ్డిఐగా కన్సిడర్ చేస్తాం. ఇలా ఇన్వెస్ట్మెంట్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా రెండవది, సో ఈ ఎఫ్డిఐ అనేది మనకి ఇండియా ఉందనుకోండి, ఇండియా, అదేవిధంగా ROW అంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, ఇండియా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇప్పుడు ఇండియా నుంచి ఈ ఎఫ్డిఐ అనేది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనేవి వెళ్ళాయి అనుకో, అప్పుడు ఇండియా అకౌంట్లో దీన్ని ఏమిగా రాస్తాం, అవుట్ ఫ్లోగా రాస్తాం, అంటే చెల్లింపుల వైపు రాస్తాం. అలాగే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఇండియాకి వచ్చాయి అనుకోండి, దీన్ని ఇన్ఫ్లోగా రాస్తాం, పాజిటివ్ ట్రాన్సాక్షన్గా రాసి ఇన్ఫ్లోగా రాస్తాం. సో ఇప్పుడు ఎఫ్డిఐ అనేది భారతదేశానికి వస్తే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఇతర దేశాల నుంచి భారతదేశానికి ఎఫ్డిఐ వస్తే దాన్ని ఇన్ఫ్లోగా రాస్తాం, రాబడి వైపు రాస్తాం. క్యాపిటల్ అకౌంట్లో రాబడి వైపు రాస్తాం. మనం ఆల్రెడీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ద్వంద్వ పద్ధతిలో రాస్తాం, ద్వంద్వ ఖాతా పద్ధతిలో రాస్తామని చెప్పుకున్నాం. సో సేమ్ అంశాన్ని అటు రాబడి వైపు ఇటు చెల్లింపుల వైపు కూడా రాయడం అనేది జరుగుతుంది. అదే ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతే ఇతర దేశాలకు వెళ్తే దాన్ని అవుట్ ఫ్లోగా రాస్తాం, నెగిటివ్ ట్రాన్సాక్షన్గా రాస్తాం. ఇది ఎఫ్డిఐ. సో ఇన్వెస్ట్మెంట్లో రెండో రకం ఏంటంటే ఎఫ్పిఐ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఇది ఎఫ్డిఐ అనేది సాధారణంగా మనకి లాంగ్ టర్మ్ నేచర్ని కలిగి ఉంటుంది, లాంగ్ టర్మ్ నేచర్ని కలిగి ఉంటుంది. ఈ ఎఫ్ఐఐ మాత్రం షార్ట్ టర్మ్ నేచర్ని కలిగి ఉంటుంది, షార్ట్ టర్మ్ నేచర్ని కలిగి ఉంటుంది. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండైరెక్ట్గా కంపెనీలో పెట్టుబడి పెట్టే విధానంగా చెప్తాం. ఒక కంపెనీకి ఇండైరెక్ట్గా ఇది మూలధనాన్ని సమకూరుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు అనేవి ఎలా ఉంటాయంటే, స్టాక్ మార్కెట్లో షేర్స్ని కొనడం ద్వారా, స్టాక్ మార్కెట్లో షేర్స్ని వీళ్ళు కొనడం ద్వారా పెట్టుబడి అనేది పెడతారు. ఇప్పుడు మనం కంపెనీ షేర్స్ అనేవి కొన్నామంటే ఆ కంపెనీకి అమౌంట్ అనేది, అంటే ఆ షేర్ వాల్యూ అనేది ఆ కంపెనీకి ఉంటుంది. సో ఆ కంపెనీ ఆ అమౌంట్తో తన యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా వీళ్ళు డైరెక్ట్గా ఆ కంపెనీలో ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా ఇండైరెక్ట్గా సో ఆ కంపెనీ షేర్స్ని కొనడం ద్వారా వీళ్ళు పెట్టుబడి పెడతారు. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది, సో రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి అనుకుంటే వీళ్ళు కొంటారు. లేదు రిటర్న్స్ తగ్గిపోతాయి, భవిష్యత్తులో అవకాశం తగ్గిపోయే అవకాశం ఉందనేటప్పుడు వెంటనే వీటిని అమ్మేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇవి షార్ట్ టర్మ్ నేచర్ని కలిగి ఉంటాయి. స్వల్పకాలంలోనే చేంజెస్ అనేవి ఎక్కువగా జరుగుతాయి, అమ్మొచ్చు, కొనేయచ్చు. సో ఈ వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇది షార్ట్ టర్మ్ నేచర్ని కలిగి ఉంటుంది, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. దీన్నే మనం ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒకటి ఇన్వెస్ట్మెంట్, ఈ క్యాపిటల్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది అయింది. రెండోది ఏంటంటే లోన్స్. లోన్స్, రుణాలు, అప్పులు. ఇవి ఒక దేశం ఇంకో దేశానికి ఇచ్చేవై ఉండొచ్చు, లేదా ఒక దేశం నుంచి కొన్ని సంస్థలు తెచ్చుకునేవై కావచ్చు, లేదంటే ఒక దేశం మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనకి IMF, IBRD ఇటువంటి బ్యాంకుల నుంచి తెచ్చుకునేవైనా కావచ్చు. ఇలా ఈ లోన్స్ అనేవి మనకి ఇవి కూడా షార్ట్ టర్మ్ లోన్స్ అని, సావరిన్ లోన్స్ అని, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అని ఉంటాయి. సావరిన్ లోన్స్, సావరిన్ లోన్స్. ఈ సావరిన్ లోన్స్ అంటే ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం నుంచి తెచ్చుకునేటటువంటి రుణాలు అనేవి ఉంటాయి. అలాగే ఒక ప్రభుత్వం అనేది ఇతర, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి IMF అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి కదా, సో వాటి నుంచి తెచ్చుకునే మల్టీలేటరల్ లోన్స్ అనేవి కావచ్చు. వీటిని సావరిన్ లోన్స్ అంటాం. అలాగే ECBs, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్.
సో ఇతర దేశాలకు చెందినటువంటి సంస్థలు అనేవి ఈ ఈ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ద్వారా, సో బాండ్స్, డిబెంచర్స్ ఇటువంటి వాటిని ఇష్యూ చేయడం ద్వారా తెచ్చుకునేటటువంటి లోన్స్ అన్నీ కూడా మనం ఈసీబీగా చెప్తాం. ఈ విధంగా వచ్చేటటువంటి లోన్స్ అనేవి మనకి క్యాపిటల్ అకౌంట్లో రాస్తాం. సో ఈ లోన్స్ అనేవి ఎగ్జాంపుల్కి ఇండియా ఉంది, అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సో ఇండియా అనేది ఇతర దేశాలకు లోన్ ఇచ్చింది అనుకోండి, సో ఇది అవుట్ఫ్లో అవుతుంది. అలాగే ఇతర దేశాల నుంచి ఇండియా తెచ్చుకుంటే ఇది ఇన్ఫ్లో అవుతుంది. ఈ విధంగా లోన్స్ అనేవి మనకి సావరెన్ లోన్స్ అని, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అని ఉంటాయి. అలాగే ఇంకో మూడో అంశం ఏంటంటే, అంటే ఇక్కడ ప్లేస్ సరిపోక ఇటు రాస్తాను, మీరు ఏమో కన్ఫ్యూజ్ కాకండి. సో మూడో అంశం ఏంటంటే మనకి బ్యాంకింగ్ క్యాపిటల్ అంటాం. బ్యాంకింగ్ క్యాపిటల్. ఈ బ్యాంకింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే, సో ఇతర దేశాలకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, మన భారతదేశానికి చెందిన ఎన్ఆర్ఐలు ఉంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉంటారు. సో వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి, రికరింగ్ డిపాజిట్లు లాంటివి, సో అదేవిధంగా టర్మ్ డిపాజిట్స్ లాంటివి, కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ లాంటివి, ఇలాంటివి చేయొచ్చు. సో అలాంటి వాటిని మనం బ్యాంకింగ్ క్యాపిటల్గా చెప్తాం. ఇప్పుడు ఈ బ్యాంకింగ్ క్యాపిటల్ అనేది ఇప్పుడు ఇండియాలో ఉంది, అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సో ఇండియాలో ఉన్నటువంటి బ్యాంక్స్లో అకౌంట్లు ఓపెన్ చేసి ఈ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఈ బ్యాంక్స్లోకి వచ్చాయనుకోండి, సో అది మనకి ఇన్ఫ్లో అవుతుంది. అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి డిపాజిట్స్ చేస్తే వాటిని ఇన్ఫ్లోగా రాస్తాం, దాన్నే బ్యాంకింగ్ క్యాపిటల్గా చెప్తాం. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి అక్కడ డిపాజిట్ చేస్తే దాన్ని అవుట్ఫ్లోగా చెప్తాం. ఎందుకు? భారతదేశం నుంచి మనీ అనేది ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని నెగిటివ్ ట్రాన్సాక్షన్గా మనం రాస్తాం. ఇలా బ్యాంకింగ్ క్యాపిటల్ అనేది కూడా కరెంట్ అకౌంట్లో రాస్తాం. వీటితో పాటుగా మనకి మరికొన్ని అంశాలు, ఇప్పుడు గోల్డ్ క్రయ విక్రయాలు అంటే బంగారం కొనడం, అమ్మడం, ఇటువంటి అంశాలు కూడా క్యాపిటల్ అకౌంట్లోనే రాస్తాం. అదేవిధంగా ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటే ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు మన భారతదేశంలో అభివృద్ధి కోసం ఇచ్చేటటువంటి సహాయాన్ని కూడా మనం క్యాపిటల్ అకౌంట్లో రాస్తాం. ఏమేమి రాస్తాం? ఇన్వెస్ట్మెంట్లు రాస్తాం, బ్యాంకింగ్ క్యాపిటల్ రాస్తాం, లోన్స్, అదేవిధంగా ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, అదేవిధంగా బంగార క్రయ విక్రయాలు, అదేవిధంగా మన ప్రాపర్టీస్ కొనడం, అమ్మడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి అమెరికాలో ఒక ప్రాపర్టీ కొన్నాడు అనుకోండి, సో ఆ ప్రాపర్టీ కొనడం వల్ల భారతదేశం నుంచి అమౌంట్ అమెరికాకి వెళ్తుంది. అదే అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఒక ప్రాపర్టీ కొన్నాడు అనుకోండి, సో అక్కడి నుంచి అమెరికా నుంచి భారతదేశానికి అమౌంట్ అనేది వస్తుంది. ఇలా ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్లో రాయడం అనేది జరుగుతుంది. సో ఈ క్యాపిటల్ అకౌంట్ అనేది మనకి బ్యాలెన్స్లో ఉందనుకోండి, బ్యాలెన్స్లో ఉంటే క్యాపిటల్ అకౌంట్ సమతుల్యంలో ఉందని చెప్తాం. ఒకవేళ క్యాపిటల్ అకౌంట్ అనేది అంటే ఎలా, క్యాపిటల్ అకౌంట్ చెల్లింపులు, క్యాపిటల్ అకౌంట్ రాబడులు రెండు కలిపితే మనకి మైనస్లో ఉంటే క్యాపిటల్ అకౌంట్ అనేది డెఫిసిట్లో ఉందని, అది అన్ఫేవరబుల్గా ఉందని చెప్తాం. అదే క్యాపిటల్ అకౌంట్ అనేది సర్ప్లస్లో ప్లస్లో ఉంటే దాన్ని ఫేవరబుల్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ చెప్తాం. ఇలా బీఓపీలో ఉన్నటువంటి రెండు అకౌంట్లు అనేవి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అనేది మీకు ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎఫ్డిఐలు ఉన్నాయి, ఎఫ్ఐఐలు ఉన్నాయి. సో ఎఫ్డిఐ అనేది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వలన ఒక వ్యక్తికి కంపెనీలో పెట్టుబడి పెట్టడం వలన ఏం రావచ్చు, మనకి ఆయనకి లాభాలు రావచ్చు. సో ఆ వచ్చినటువంటి లాభాలని ఈ క్యాపిటల్ అకౌంట్లో రాయం. వచ్చినటువంటి లాభాలని ఇక్కడ ఎఫ్డిఐ వచ్చింది అంటే అమెరికాకు చెందినటువంటి వ్యక్తి భారతదేశంలో పెట్టుబడి పెట్టాడు, ఆయనకి ఇక్కడ ఒక కంపెనీలో పెట్టుబడి పెడితే ఆయనకి లాభాలు వచ్చాయి. ఆ లాభాలు ఆయన తీసుకెళ్ళిపోతాడు అనుకోండి, సో తీసుకెళ్ళిపోతాడు, ఉంచుతాడు, తర్వాత ఇస్తాం. సో ఆ లాభాలని మనం క్యాపిటల్ అకౌంట్లో రాయం, ఇక్కడ మనకి కరెంట్ అకౌంట్లో రాస్తాం. ప్రాఫిట్లో, కరెంట్ అకౌంట్లో, ఇన్విజిబుల్స్లో, ఇన్కమ్లో మనకి ఈ ప్రాఫిట్లో రాస్తాం. సో భారతదేశానికి ఎఫ్డిఐ వస్తే
వాడు వచ్చినటువంటి లాభాలు ఇతర దేశాలకు తీసుకెళ్ళిపోతే ఈ ప్రాఫిట్లో మనం దాన్ని అవుట్ఫ్లోగా రాస్తాం, అవుట్ఫ్లోగా చెల్లింపుల వైపు రాస్తాం. అదే భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టడం వలన ఆయనకి లాభాలు వస్తే భారతదేశానికి ఆ లాభాలను తీసుకొస్తాడు కాబట్టి దాన్ని ఇన్ఫ్లోగా రాస్తాం, రాబడి వైపు రాస్తాం. అలాగే ఇక్కడ లోన్స్ అనేవి ఉన్నాయి. భారతదేశం అనేది భారతదేశం కావచ్చు, లేదంటే భారతదేశంలో ఉన్న సంస్థలు వ్యక్తులు అనేవి ఇతర దేశాలకి లోన్స్ ఇచ్చారు. సో లోన్స్ ఇవ్వడం వలన సర్టెన్ పీరియడ్ తర్వాత దానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, వడ్డీ అనేది వస్తుంది. సో వడ్డీ అనేది మనకు వస్తే ఆ వడ్డీని ఇక్కడ క్యాపిటల్ అకౌంట్లో రాయకుండా కరెంట్ అకౌంట్లో మనం ఇన్కంలో ఇంట్రెస్ట్లో రాస్తాం. సో మనకు వస్తుంది కాబట్టి దీన్ని ఇన్ఫ్లోగా రాస్తాం. అదే ఇతర దేశాల నుంచి భారతదేశం అప్పు చేసింది, లేదంటే భారతదేశంలో ఉన్న సంస్థలు అప్పులు చేసి కనుక దానికి వడ్డీ అనేది మనం చెల్లిస్తాం. సో చెల్లించడం వల్ల రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి ఇన్కమ్ అనేది వెళ్ళిపోతుంది, ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ని ఇక్కడ అవుట్ఫ్లోలో రాస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇచ్చేటటువంటి లోన్ని క్యాపిటల్ అకౌంట్లో రాస్తాం. లోన్ ఇవ్వడం వలన మనకు వచ్చేటటువంటి వడ్డీని కరెంట్ అకౌంట్లో రాస్తాం. పెట్టుబడి పెట్టడం వలన భారతదేశంలో పెట్టుబడి పెట్టాడు అనుకోండి. సో పెట్టినటువంటి పెట్టుబడిని ఒక 100 కోట్ల పెట్టుబడి పెట్టాడు. ఆ 100 కోట్ల పెట్టుబడిని మనం క్యాపిటల్ అకౌంట్లో రాస్తాం. ఆ 100 కోట్ల పెట్టుబడి పైన వాడికి లాభం అనేది వచ్చింది అనుకోండి, ఆ లాభాన్ని అంటే వాడికి తీసుకెళ్ళిపోతాడు కాబట్టి ఆ లాభాన్ని కరెంట్ అకౌంట్లో ఇన్కంలో రాస్తాం. ఇది ఈ బీఓపీలో బాగా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఏంటంటే, మనం పెట్టేటటువంటి పెట్టుబడుల పైన వచ్చేటటువంటి లాభాలని పెట్టుబడిని క్యాపిటల్ అకౌంట్లోను, వచ్చేటటువంటి లాభాన్ని కరెంట్ అకౌంట్లో రాస్తాం. ఇచ్చినటువంటి అప్పుని క్యాపిటల్ అకౌంట్లో రాస్తాం. అప్పు ఇవ్వడం ద్వారా వచ్చేటటువంటి వడ్డీని కరెంట్ అకౌంట్లో రాస్తాం. ఇలా ఇది అందుకోసమే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఎప్పుడూ కూడా మనకి బ్యాలెన్స్గానే ఉంటుందని చెప్తాం. అంటే వాస్తవ పరిస్థితుల్లో బ్యాలెన్స్ ఉండదు, కానీ అకౌంట్ దృష్ట్యా బ్యాలెన్స్గానే చూపిస్తాం. ఎందుకంటే ఇందులో వచ్చేటటువంటి నెగిటివ్ని ఇందులో పాజిటివ్గా ఎప్పుడు కూడా క్యాపిటల్ అకౌంట్ అనేది ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే భారతదేశానికి ఎఫ్ఐఎల్ అనేవి, అదేవిధంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు అనేవి, అదేవిధంగా భారతదేశం నుంచి తెచ్చుకునే అప్పులు కూడా ఇందులోనే చూపిస్తాం. కాబట్టి మనం ఇతరులకు ఇచ్చే అప్పు తక్కువ, మనకు వచ్చే అప్పు ఎక్కువ. కాబట్టి సో క్యాపిటల్ అకౌంట్ అనేది భారతదేశంలో ఎప్పుడు కూడా సర్ప్లస్లోనే ఉంటుంది. అయితే ఒక దేశం అనేది చెల్లింపుల శాతం దాని యొక్క సామర్థ్యం మనకు తెలుసుకోవాలంటే కరెంట్ అకౌంట్లే చూడాలి. ఎందుకంటే కరెంట్ అకౌంట్ అనేది షార్ట్ టర్మ్కి సంబంధించింది, ఒక సంవత్సర కాలానికి సంబంధించింది. సో ఈ కరెంట్ అకౌంట్లో అంశాలను చూసుకొని ఆ దేశం యొక్క సంపాదన సామర్థ్యాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కరెంట్ అకౌంట్లో సర్ప్లస్ ఉందనుకో, ఆ దేశం అనేది విదేశీ వ్యాపారం ద్వారా ఎక్కువగా ఆర్జిస్తుందని అర్థం. ఒకవేళ ఇది డెఫిసిట్లో ఉంటే సో విదేశీ వ్యాపారం ద్వారా అది అర్జన అనేది తక్కువగా ఉంది, సంపాదన సామర్థ్యం అనేది తక్కువగా ఉందని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది బీఓపీ అనేది, ఇప్పుడు బీఓపీని మనం ఎలా చెప్తాం? బీఓపీ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అకౌంట్ ప్లస్ క్యాపిటల్ అకౌంట్. ఈ రెండు కలిపితే మనకి బీఓపీ అనేది వస్తుంది. సో ఇప్పుడు బీఓపీ అనేది ఈ కరెంట్ అకౌంట్ అనేది ఒక 100 కోట్లు వచ్చింది అనుకుందాం. సో క్యాపిటల్ అకౌంట్ అనేది కరెంట్ అకౌంట్ మనకి ఒక -100 కోట్లు అనుకుందాం. క్యాపిటల్ అకౌంట్ ఒక 150 కోట్లు అనుకుందాం. సో ఇప్పుడు బీఓపీ అనేది ఎంత అవుతుంది? మనకి 50 కోట్లు ప్లస్ అనేది అవుతుంది. సో బీఓపీ అనేది సర్ప్లస్లో ఉందని చెప్తాం. ఒకవేళ ఇది ఫస్ట్ కేసు. రెండో కేసులో ఒకవేళ కరెంట్ అకౌంట్ అనేది -200 కోట్లు ఉంది, క్యాపిటల్ అకౌంట్ ఏమో 100 కోట్లు మాత్రమే ఉంది, ప్లస్లో ఉంది. సో ఇప్పుడు మనకేమవుతుంది? 100 కోట్లు మైనస్ అవుతుంది బీఓపీ. సో అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది మనకి డెఫిసిట్లో ఉందని చెప్తాం. సో మనం ఎక్కువగా చెల్లింపులు చేస్తున్నాం, మనకు వచ్చేది తక్కువగా ఉందని చెప్తాం. అదేవిధంగా అలా కాకుండా ఇప్పుడు కరెంట్ అకౌంట్ ఒక 50 కోట్లు, అదేవిధంగా -50 కోట్లు, ఇది ప్లస్ ఒక 50 కోట్లు ఉన్నాం. సో ఇప్పుడు ఇది 0. సో అంటే బీఓపీ అనేది సమతుల్యంలో ఉందని చెప్తాం. ఇలా బీఓపీలో 2 అకౌంట్లు ఉంటాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. ఈ రెండింటి బ్యాలెన్స్ ద్వారా సో మనకి చెల్లింపులు ఎక్కువ ఉన్నాయా,
రాబడులు ఎక్కువ ఉన్నాయా, చెల్లింపుల్లో నుంచి రాబడులు తీసేయలేదు, రాబడులోని చెల్లింపులు తీసేస్తే BOP అనేది సర్ప్లస్లో ఉందా, డెఫిసిట్లో ఉందా, బ్యాలెన్స్లో ఉందా అనేటువంటి అంశాలు మనకి తెలియడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఎక్కువ కూడా BOP అనేది బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో ఎక్కువ కూడా BOP అనేది డెఫిసిట్లోనే ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ అభివృద్ధి ప్రాసెస్లో ఎక్కువగా వస్తువుల్ని సేవల్ని దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది కాబట్టి సో BOP అనేది ఎక్కువగా డెఫిసిట్లోనే ఉండడం అనేది జరుగుతుంది. అయితే BOP డెఫిసిట్ని ఫుల్ఫిల్ చేయడం కోసం సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఫారెక్స్ రిజర్వ్స్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది BOPకి సంబంధించినటువంటి అంశాలు అనేది కోర్ అంశాలు అనేది మనం తెలుసుకుంటాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ BOPని మనం ఆర్థిక సర్వేలో ఎలా చదవాలి, ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి అంశాలు అనేవి ఏముంటాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ BOPకి సంబంధించిన అంశాలు అనేవి మనం ఎవరికి వారమే సొంతగా చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.